ఏమండి, మన వెన్ను మన వదిలి వెళ్ళిపోయాడు. ఎలా జరిగింది? కాలు జారి బావిలో పడిపోయాడు. పిల్లాడు బావి దగ్గరికి వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? నిన్ను విన్ను చావుకి నేనే కారణం. వాడు ఆడుకోవడానికి నన్నే పిలిచాడు. వాడితో వెళ్ళుంటే ఇదంతా జరిగేది కాదు. వాడి చావుకి నేనే కారణం. ఇదంతా నా వల్లే జరిగింది. నటరాజ్ వైఫ్ని చూస్తే నీకెవర్లా అనిపిస్తుంది? శివగణేష్, ఈ విషయం నేనే ముందు మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇంతలోనే విన్నుకి ఇలా జరిగింది. అసలు మనోడు ఎలా చనిపోయాడో తెలుసా? ఎలా పోయాడు? చాలా ఘోరమైన చావు. చెట్టుకు వేలాడుతూ చచ్చాడు. ఇంతవరకు ఎవరు చేశారో ఎవరికీ తెలీదు. అలాగే నీ కొడుకు చనిపోవడం కూడా ప్రమాదంలా కనిపించడం లేదు. నాకెందుకో ఇది ఆ దెయ్యం పనే అనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇది ఇక్కడితో ఆగేలా లేదు. తర్వాత ఎవరిని చంపుతుందో అని భయంగా ఉంది. శివగణేష, నెక్స్ట్ మనల్నే చంపేస్తుందేమో. చేసిన దానికి క్షమాపణ అడుగుదామంటే సచ్చి దెయ్యమై కూర్చుంది. ఎప్పుడొచ్చి ఎలా చంపుతుందో తెలియట్లేదు, కానీ మనల్ని చంపేయడం మాత్రం కన్ఫర్మ్. శివగణేష, ఎంత తాగినా ఎక్కట్లేదు. దేన్ని చూసినా అదే కనిపిస్తుంది. అదిగో అక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అక్కడ చూడు చూడు. హే, మూసుకొని తాగవయ్యా, తాగు. ఊరికే భయంగా ఉంది శివగణేష. ఇప్పుడెందుకు భయపడుతున్నావు? శివగణేష, నేను చెప్తే వినలేదు కదా, అది వచ్చేసింది. మనల్ని చంపడం ఖాయం.